మీరు అన్నారు విరంచి హాస్పిటల్ చైర్పర్సన్ గా వదిలేశాను అని. అంటే ఎందుకు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉండాలి, ప్రజలకు సేవలు అందించాలి అని చెప్పి వదిలేశారా? అంటే రాజకీయాలు అనేది ఒక టైం పాసో హాబీనో పార్ట్ టైం జాబో కాదు. రాజకీయం అనేది సామాజిక సేవకు తర్వాత స్థాయి. అది సమాజ సేవ అనేది మనకి ఎంత చేతైతే అంత చేయగలుగుతాం, మనకి సమయం ఉన్నప్పుడు చేయగలుగుతాం. దాన్ని ఎవరు మన మీద రుద్దేది కాదు. కానీ రాజకీయ నాయకులు అన్నప్పుడు ఏమవుతుంది అంటే అది సంపూర్ణ బాధ్యత. అది ఒక రకమైన ఆప్షన్ కాదు, అది ఆప్షన్ కాదు, అది చాయిస్ కాదు. అక్కడ ప్రజలు మనను నమ్మి మనం ఏదో చేస్తాము అన్న ఒక ఆశతోటి రాజ్యాంగం వాళ్ళకిచ్చిన అతి విలువైన ఓటు అనే హక్కుని మన పట్ల వినియోగిస్తారు. అది ఒకసారి తీసుకున్న తర్వాత కనీసం ఒక కాలం వరకు, అంటే ఇప్పుడు 5 ఏళ్ల కాలం ఉంటుంది కాబట్టి తర్వాత వాళ్ళు ఇంకొక వేరొకరి పట్ల ఎంచుకునే వరకు కానీ ఇంకొకళ్ళకి వాళ్ళు ఓటేసేంత వరకు ఈ హక్కుని వాళ్ళ నుంచి వినియోగించుకున్నందుకు రుణపడి ఉంటాం. రుణపడి ఉండడం అంటే అది ఇప్పుడు మనం పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసిన ఐఏఎస్ ఆఫీసర్స్ ని, ఐపీఎస్ ఆఫీసర్స్ ని, వీళ్ళందరూ యువర్ పబ్లిక్ సర్వెంట్స్ అంటాం. వాళ్ళకన్నా పెద్ద సర్వెంట్ రాజకీయ నాయకులు. కాబట్టి మన సర్వెంట్ అయ్యాక మనం టైమ్స్ డిసైడ్ చేయం కదా తల్లి. మనం పనివాళ్ళం అయిపోయాక ప్రజలకి మరి వాళ్ళు దొరలు అయిపోయాక దొరలు నిర్ణయిస్తారు ఎప్పుడు పోవాలి వాళ్ళ చేతిలో అంతే. ఇంకా తాళంచో వాళ్ళ చేతుల్లో ఉన్నట్టే. సో ఓటరు నా దృష్టిలో దొర, బాన్సన్ దొర టైప్ లో మన చేతులు పట్టుకొని నిలబడాల్సిందే తప్ప నాకు నచ్చినప్పుడు నేను వస్తా, నచ్చినప్పుడు పోతా అంటే చేసేవాళ్ళు చేస్తారు, చెయ్యొచ్చు వాళ్ళకి కావాలంటే, కానీ పద్ధతి కాదు నా ఉద్దేశంలో. అందుకే ఇంకా నాకు విరించి ఇవన్నీ చూసుకునే అంత టైం లేదు, ఆ దిశగా వెళ్ళే అంత ఆలోచన కూడా పోయింది. ఓకే, అంటే రాజకీయాలకి, రాజకీయ నాయకులకి కొత్త అర్థం చెప్పారు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది చూస్తున్నాం కాబట్టి రాజకీయ నాయకులకు ఎలా ఉంటుంది అంటే ప్రజలు మన బానిసలు, ఒకసారి ఓటేసారంటే 5 ఏళ్ళు వాళ్ళు మన చేతుల్లో ఉంటారు అనే దాన్ని దాటి మీరు ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో, ఎమ్మెల్యేగా గెలుస్తారో, ఎంపీగా గెలుస్తారో వాళ్ళే ప్రజలకు బానిసలు అని చెప్పారు. చూసారా కొత్త అర్థం? నిజంగా అదే కావాలి కూడా. అలాంటి రాజకీయాలు, అలాంటి రాజకీయ నాయకులే కావాలనుకుంటున్నారు కాబట్టి ఈరోజు మాధవీలత గారికి జనాల్లో అంత ఆదరణ ఉంది.